వెల్కమ్ టు మానా టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రచండ హెలికాప్టర్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కో పైలట్ గా విహారం. దేశవ్యాప్తంగా హెచ్పివి వ్యాక్సినేషన్ ప్రారంభించిన ప్రధాని మోడీ. మహిళా ఆరోగ్య రక్షణే లక్ష్యం చీపురుపల్లిలో సీఎం చంద్రబాబు. కోకాపేట్ శారదా పీఠం వద్ద ఉద్రిక్తత, హరీష్ రావు తీవ్ర ఆగ్రహం. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజస్థాన్ లో పర్యటించారు. జైసల్మీర్లోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తేలికపాటి యుద్ధ హెలికాప్టర్ ప్రచండలో ప్రయాణించారు. ఫ్లయింగ్ సూట్ ధరించిన ఆమె 25 నిమిషాల పాటు కో పైలట్ గా వ్యవహరించారు. దేశవ్యాప్తంగా హెచ్పివి టీకా కార్యక్రమం ప్రారంభమైంది. శనివారం రాజస్థాన్ లో అజ్మేర్ లో ప్రధాని నరేంద్ర మోడీ దీనిని ప్రారంభించారు. మహిళల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లతో పాటు నివారించదగిన మరికొన్ని రకాల క్యాన్సర్లు అరికట్టడమే లక్ష్యంగా కేంద్రం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా 14 సంవత్సరాల బాలికలకు గార్డసిల్ అనే టీకాను ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా ఇవ్వనున్నారు. ఈ వ్యాక్సిన్ హెచ్పివి టైప్ 16, 18 తో పాటు టైప్ 6, 11 రకాల నుంచి ఇది రక్షణ కల్పించనున్నట్లు కేంద్రం తెలిపింది. साथियों, आज वीरांगनाओं की इस धरती से मुझे देश भर की बेटियों के लिए एक अहम अभियान शुरू करने का अवसर मिला है. जहां अजमेर से एचपीवी वैक्सीनेशन अभियान शुरू हुआ है. ये अभियान देश की नारी शक्ति को सशक्त करने की दिशा में अहम कदम है. साथियों, हम सब जानते हैं कि परिवार में जब मां बीमार होती है तो घर बिखर सा जाता है. अगर मां स्वस्थ है तो परिवार हर संकट का सामना करने में सक्षम रहता है. इसी भाव से भाजपा सरकार ने महिलाओं को संबल देने वाली अनेक योजनाएं चलाई है. साथियों, हमने 2014 से पहले का वो दौर देखा है जिसमें शौचालय के अभाव में बहनों बेटियों को कितनी पीड़ा, कितना अपमान झेलना पड़ता था. बच्चियां स्कूल छोड़ देती थी क्योंकि वहां अलग टॉयलेट की सुविधा नहीं होती थी. गरीब बेटियां सैनिटरी पैड्स नहीं ले पाती थी. पहले जो सत्ता में रहे उनके लिए ये छोटी बातें थी. इसलिए
इन समस्याओं की चर्चा तक नहीं होती थी। लेकिन हमारे लिए ये बहनों बेटियों को बीमार करने वाला, उनके अपमान से जुड़ा संवेदनशील मसला था। इसलिए हमने इनका मिशन मोड पर समाधान किया। साथियों, गर्भावस्था के दौरान कुपोषण माताओं के जीवन के लिए बहुत बड़ा खतरा होता था। हमने सुरक्षित मातृत्व के लिए योजना चलाई। मां को पोषक आहार मिले, इसके लिए 5,000 रुपया। ఆంధ్రప్రదేశ్లో మహిళా ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. చీపురపల్లి నియోజకవర్గంలో హెచ్పివి వ్యాక్సినేషన్ కార్యక్రమం అనంతరం నిర్వహించిన ప్రజావేదిక సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. ఇందులో ఆడవాళ్ళకి ఎక్కువ క్యాన్సర్ వస్తూ ఉంది. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. బ్రెస్ట్, రొమ్ము క్యాన్సర్ కానీ, సర్వైకల్ క్యాన్సర్ కానీ ఎక్కువ మహిళల్లో వస్తుంది. అదే మరి మగవాళ్ళల్లో మిగిలిన వాళ్ళని మీరు చూస్తే నోటి క్యాన్సర్ మగవాళ్ళలో ఎక్కువ వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. ఇది చూసిన తర్వాత మన రాష్ట్రంలో మనం సర్వైకల్ క్యాన్సర్ రాష్ట్రంలో ప్రధాన సమస్యగా మారింది. 1,00,000 మందిని టెస్ట్ చేస్తే 15 మంది నుంచి 20 మంది వరకు సర్వైవల్ క్యాన్సర్ వస్తూ ఉంది. ఇది రాకుండా ఉండాలి అంటే ఒక వ్యాక్సిన్ ఇవ్వాలి. ఆ వ్యాక్సిన్ పేరే హెచ్పివి, హ్యూమన్ పాపిలోమా వైరస్. ఈ వ్యాక్సిన్ ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఈ వ్యాక్సిన్కు మామూలుగా అయితే 4,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ప్రభుత్వం దీన్ని 400 రూపాయలకు కొని అందరికీ వ్యాక్సిన్ ఇచ్చే బాధ్యత అటు కేంద్రం ఇటు రాష్ట్రం తీసుకున్నామని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. దీనికి కూడా ఒక ప్రాధాన్యత క్రమంలో తీసుకోవాలని ఎవరైతే 10th క్లాస్ 9th క్లాసు 10th క్లాస్లో ఉండి 14-15 సంవత్సరాల వయసు ఉండే పిల్లలందరికీ ఇవ్వాలని ఫేజ్ 1లో ఒక కార్యక్రమం పెట్టుకున్నాం. ఇందులో మీరు చూస్తే మన రాష్ట్రంలో 3,45,377 మంది ఉన్నారు. ఒక్క విజయనగరంలో 11,985 మంది ఉన్నారు. ఇంకో పక్కన మీరు చూస్తే ప్రపంచమంతా కూడా ఒకసారి డేటా చూస్తే మన దేశంలో కూడా క్యాన్సర్ ఎక్కువ వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధికి మరో కీలక ముందడుగు పడింది. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలో బ్లూ జెట్ హెల్త్ కేర్ లిమిటెడ్ సంస్థ ఏర్పాటును శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సంస్థ ద్వారా సుమారు 2,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. పరిశ్రమల స్థాపనతో ప్రాంతీయ అభివృద్ధి వేగవంతమవుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. It gives me great pleasure to be here today in this historical groundbreaking ceremony of Blue Jet Healthcare's Greenfield Pharmaceutical Manufacturing Facility here in Rambelli Industrial Park. The project represents a significant milestone in industrial development of Uttarandhra and reinforces Andhra Pradesh position as a preferred destination for advanced pharmaceutical manufacturing. Wherever I go, I give 3 clear reasons why you should consider Andhra Pradesh not as your next destination but as your home. The first is speed of doing business. Blue Jet is a testimony to it. We had a conversation exactly 12 months back. It was an idea, and we are here today breaking ground. And this is not a project in isolation. If you look at it, once we shake hands on the way forward, it no longer is your project, it becomes our project. State plays a very important role in ensuring that it actually gets executed.
We look at investors as partners and not as outsiders. And that is a commitment with which we are here in the state of Andhra Pradesh are able to deliver on the speed of doing business. Second is, of course, a proven track record of our leadership. Our Chief Minister, Mr. Naidu, requires no introduction. I keep telling him that people remember him only when tough times come. He's one of those rare politicians who's been given an opportunity to rewrite his legacy all over again. All of you have seen what he's done to Hyderabad, and he's doing that magic all over again here in our great state of Andhra Pradesh. The third reason is that Andhra Pradesh only has the double-engine bullet train Sarkar. Lot of states in India have double-engine Sarkar, but only Andhra Pradesh has the double-engine bullet train Sarkar. కోకాపేట్ నియోపోలిస్లో విశాఖ శారదా పీఠంలో రాజశ్యామల అమ్మవారి ఆలయాన్ని ఖాళీ చేయించేందుకు రెవెన్యూ అధికారులు పోలీసులు చేరుకున్నారు. దీంతో ఆలయం వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈ సంఘటనపై బీఆర్ఎస్ నాయకుడు మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు ఉదయమే మాజీ మంత్రి ఆలయం వద్దకు చేరుకున్నారు. పీఠం నిర్వాహకులను భయాందోళనకు గురి చేస్తున్నారని హరీష్ రావు విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కూల్చడం తప్ప మరో పని లేదని ఆయన మండిపడ్డారు. ఖమ్మంలో పేదల ఇండ్లు కూల్చారని, ఇప్పుడు హైదరాబాద్ లో శారదా పీఠం కూలుస్తున్నారని ఫైర్ అయ్యారు. మైనింగ్ కోసం సీఎం మేనల్లుడికి భూములు కేటాయించారని, సీఎం అల్లుడికి ఇవ్వడానికి 17 ఎకరాలు దొరికాయని ఆయన అన్నారు. శారదా పీఠానికి కేటాయించిన 2 ఎకరాలు ఎందుకు లాక్కుంటున్నారని ప్రశ్నించారు. రాత్రి 11 గంటలకు పోలీసులు ఎంఆర్ఓ వచ్చారని, తాను ఉదయం 8 గంటలకే స్థలానికి చేరుకున్నానని హరీష్ రావు చెప్పారు. తాను వచ్చేసరికి పోలీసులు ఎంఆర్ఓ ఆరే వెళ్లిపోయారని వ్యాఖ్యానించారు. అడ్డగోలు వ్యవహారాలకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పాల్పడతా ఉంది. ఈ ప్రభుత్వం చేసే అన్యాయాల అక్రమాల పరంపర చివరికి దేవాలయాలకు మఠాలకు కూడా తప్పని పరిస్థితి ఏర్పడ్డది. ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం 2019వ సంవత్సరంలో కోకాపేట్లో సర్వే నంబర్ 240లో శారదా పీఠానికి 2 ఎకరాల స్థలాన్ని ఆనాడు కేబినెట్, కేసీఆర్ గారి కేబినెట్ ఈ 2 ఎకరాల స్థలాన్ని శారదా పీఠానికి కేటాయించడం జరిగింది. అయితే శారదా పీఠం ఆ 2 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తే వారు దాదాపు 1,05,00,000 రూపాయలు చెల్లించి ఈ ల్యాండ్ను రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ప్రభుత్వానికి చట్టబద్ధంగా 1,05,00,000 రూపాయలు డబ్బు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అంతేకాకుండా దాదాపు 23 లక్షల రూపాయలు చెల్లించి హెచ్ఎండిఏ నుంచి అన్ని అనుమతులను కూడా శారదా పీఠం తీసుకోవడం జరిగింది. మరి ఇక్కడ చక్కటి దేవాలయాన్ని, శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారి దేవాలయాన్ని నిర్మించారు. ఈ దేవాలయంలో ప్రతిరోజు పూజలు జరుగుతూ ఉన్నాయి. ఈ దేవాలయ ప్రారంభోత్సవంలో పెద్ద స్వామీజీ గారితో పాటు అనేక మంది హైకోర్టు న్యాయమూర్తులు, ఎంతోమంది ఉన్నత అధికారులు, భక్తులు అందరి సమక్షంలో ఈ దేవాలయ ప్రతిష్టా కార్యక్రమం జరిగింది. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతిరోజు పూజా కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. శారదా పీఠం ఆధ్వర్యంలో హైదరాబాద్లో దాదాపు 16 దేవాలయాలు నడుస్తున్నాయి. లక్షలాది మంది భక్తులు హైదరాబాద్లో ఉన్నారు. మరి శారదా పీఠం వైజాగ్లో ఉంటే హైదరాబాద్లో కూడా శారదా పీఠాన్ని నిర్మించాలని చెప్పి ఆనాడు కేసీఆర్ గారు 2 ఎకరాల స్థలం ఇస్తే అద్భుతమైనటువంటి పీఠం ఇక్కడ నిర్మాణమైపోయింది. స్వామీజీ గారు కూడా ఇక్కడే నివసిస్తూ ఉన్నారు. దేవాలయ నిర్మాణం కూడా పూర్తయిపోయింది. ఇక్కడ ఒక గోశాల నిర్మాణము, నిత్య అన్నదాన కార్యక్రమము, అదేవిధంగా వేద పాఠశాల ఇవన్నీ ఇక్కడ నిర్మిస్తూ ఉన్నారు. అంటే వేదం ఎక్కడుంటే అక్కడ మరి ఆ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. ఒక వేద పాఠశాల, ఒక గోశాల, అమ్మవారి ఆలయము, నిత్య అన్నదాన కార్యక్రమము ఇవన్నీ జరగడం రేవంత్ రెడ్డి గారు నీకు ఇష్టం లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు ఈ దేవాలయాన్ని కూల్చాలనుకుంటున్నావు, ఎందుకు ఈ మఠాన్ని కూల్చాలనుకుంటున్నావో నేను ఈరోజు అడుగుతా ఉన్నాం. అంటే కేసీఆర్ గారి ఆనవాళ్లు మారుస్తా అంటే కేసీఆర్ గారు కట్టిన గుళ్ళు కూలుస్తావు, కేసీఆర్ గారు హయాంలో నిర్మించిన మఠాలను కూడా కూల్చడమేనా నువ్వు ఆనవాళ్లు మార్చడం అంటే? రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకాన్ని రేపు సెలవు దినం కావడంతో ఒకరోజు ముందుగానే పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు.
అనంతరం వారికి ఉన్న సమస్యలను అడిగి తెలుసుకుని సమస్యలు పరిష్కరించే దిశగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తదుపరి జాతీయ టైలర్స్ డే వేడుకల్లో పాల్గొని టైలర్లకు టైలర్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పేదవారి కష్టాలను అర్థం చేసుకుని రేపు సెలవు దినం కావడంతో ఒకరోజు ముందుగానే లబ్ధిదారులకు పింఛన్లు అందజేయాలని తమకు ఆదేశాలు జారీ చేయడంతో ప్రభుత్వ అధికారులతో కూటమి నాయకులతో కలిసి నేడు లబ్ధిదారులకు పింఛన్లు అందజేశామని తెలియజేశారు. మరి ముఖ్య నాయకులు తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కార్యకర్తలు అందరితోని శ్రేణులతో కలిసి ఈరోజు పెన్షన్ పంపకానికి వచ్చాం. నిజంగానే ఎన్నో ప్రభుత్వాలు నేను కూడా చూశాను. కానీ ఈ రకంగా మామూలుగా పెన్షన్లు ఇచ్చే టైంలో కానీ, జీతాలు ఇచ్చే టైంలో కానీ 15 రోజులు 20 రోజులు లేట్ చేసే ప్రభుత్వం చూశాను. కానీ ఒకరోజు ముందే, అంటే రేపు ఆదివారం కాబట్టి ఈరోజు శనివారం కాబట్టి ముందే వచ్చి ఇవ్వాలి అనే ఒక ప్రభుత్వ పట్టుదల, ప్రభుత్వ ఆలోచన, ప్రభుత్వ తీరు, ప్రభుత్వ విధానం ఆ నాయకుడు ఎట్లాంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, నారా లోకేష్ గారు కావచ్చు, ఏ రకంగా పనిచేస్తున్నారు, ఏ రకంగా ప్రజల పట్ల చిత్తశుద్ధిగా ఉన్నదానికి ఇది ఒక ప్యూర్ ఎగ్జాంపుల్. నేను కూడా నిన్న అసెంబ్లీ అయిపోయింది. అసెంబ్లీ అయిన తర్వాత కేవలం పెన్షన్ పంపే కార్యక్రమం కోసం ఈరోజు 6 గంటల సేపు ప్రయాణం చేసి వచ్చి ఇక్కడి నుంచి మళ్ళా వైజాగ్ పోవాలా పెన్షన్లు ఇచ్చేదానికి ఈరోజు రావడం జరిగింది. అంటే ఏ రకంగా మేము పనిచేస్తున్నాం, ఏ రకంగా ముందు పోతున్నాం మీరు ఆలోచన చేసుకోవాలి. అట్టనే ఇంతకు ముందే చూస్తే పాపం ముసలోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలు కూడా వదిలేసిన తర్వాత వాళ్ళని ఎట్లా జీవన ఆధారం లేనప్పుడు నేను పెద్ద కొడుకుగా ఉంటాను, నేను మీ ఇంట్లో ఉండి నేను మీకోసం పనిచేస్తానని చెప్పి మీ చంద్రబాబు నాయుడు అన్న మరి ప్రతి ఇంట్లో ఒక అన్నల, ఒక తమ్ముళ్ళ అందరి దగ్గర మరి మంచి మాటపై తెచ్చుకుంటూ ఈరోజు ఆ రోజు పెన్షన్లు ఏ రేట్లు ఉన్నాయి, ఈరోజు 4,000 చేసాం, 6,000 చేసాం, 10,000 చేసాం, 15,000 చేసాం. మొత్తం యావత్ భారతదేశంలో హైయెస్ట్ పెన్షన్స్ ఇచ్చేది ఆంధ్రప్రదేశ్. గర్వంగా చెప్పుకుంటాం. ఆంధ్రప్రదేశ్లో స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అరిమిల్లి రాధాకృష్ణ తెలిపారు. తణుకు మండలం తేతలి గ్రామ శివారు కొండాయపాలెంలో శనివారం స్వచ్ఛ రథాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచే దిశగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన వికసిత్ భారత్ 2047 లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం అమలు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆలోచనలతో ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించామని తెలిపారు. గ్రామాల్లో తడి, పొడి చెత్తను వేరువేరుగా సేకరించి పారిశుద్ధ్యాన్ని పెంపొందించేందుకు మండలానికి ఒక స్వచ్ఛ రథం కేటాయించారని పేర్కొన్నారు. ప్రజలు నిరుపయోగమైన వస్తువులను స్వచ్ఛ రథానికి అందించి పరిసరాలను శుభ్రంగా ఉంచాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రారంభించినటువంటి వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ప్రారంభించి రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామాలు, అదేవిధంగా పట్టణాల్లో ఉన్నటువంటి వార్డులు అన్నీ కూడా స్వర్ణ గ్రామాలు, స్వర్ణ వార్డులుగా చేయాలనే సంకల్పంతో ఈరోజు అనేక కార్యక్రమాలని రూపొందించడం జరిగింది. ప్రతి 3వ శనివారం కూడా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తూ గ్రామాల్లో, పట్టణాల్లో పారిశుద్ధ్యాన్ని పెంపొందించే విధంగా వివిధ రకాలైనటువంటి దశలలో ఈరోజు స్వచ్ఛతను కాపాడే విధంగా, ప్రజల్లో అవగాహన కల్పించే విధంగా ప్రతి 3వ శనివారం కూడా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేస్తుంది. ఈరోజు స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో స్వచ్ఛ రథాలని ప్రారంభించి ఈరోజు మండలానికి ఒక స్వచ్ఛ రథం ద్వారా ఈరోజు మన ఇంటిలో ఉన్నటువంటి ప్లాస్టిక్ వస్తువులు, పాతబడిపోయినటువంటి ప్లాస్టిక్ వస్తువులు, గాజు సీసాలు, అదేవిధంగా ఇతర ఎలక్ట్రానిక్ ఐటమ్స్, పనికిరాని వస్తువులు, ఏదైతే డ్రై ఐటమ్స్ ఉంటాయో వాటిని ఈ స్వచ్ఛ రథంలో ఇస్తే దానికి తిరిగి వారు నిత్యావసర వస్తువులు పొందవచ్చు. అది ఈ స్వచ్ఛ రథం యొక్క లక్ష్యం. స్వచ్ఛ రథాల ద్వారా మీ ఇంటికి వస్తుంది, స్వచ్ఛ రథాలు మీ గ్రామాలకు వస్తాయి. మన ఇంటిలో ఉన్నటువంటి పాత వస్తువులు ఆ స్వచ్ఛ రథంలో వచ్చిన వారికి ఇస్తే మీకు సరిపడేటటువంటి నిత్యావసర వస్తువుల్ని మీకు రిటర్న్లో ఇస్తారు. సో ఆ విధంగా ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఒక నూతన ఆలోచనతో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి
ఆలోచనలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఈరోజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా తిరుమల శ్రీవారిని డెక్కాయిట్ చిత్ర బృందం దర్శించుకుంది. శనివారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో నటుడు అడవిశేష్, నటి మృణాల్ ఠాకూర్ స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వారికి ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. శ్రీవారి ప్రసాదాల నాణ్యత, రుచిపై నటులు హర్షం వ్యక్తం చేశారు. అడవిశేష్, మృణాల్ జంటగా నటించిన డెక్కాయిట్ ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఐఐటి తిరుపతిలో చిత్రంలోని రూబారు పాటను విడుదల చేసినట్లు శేష్ తెలిపారు. చాలా చాలా హ్యాపీగా ఉంది, చాలా అందంగా జరిగింది. యాక్చువల్ కన్నీళ్ళు వచ్చేసాయి, చాలా బ్యూటిఫుల్గా జరిగింది. యాక్చువల్గా తిరుపతి రావటం, నిన్న ఐఐటి తిరుపతిలో మా డెకాయిట్ సినిమా రూబరు సాంగ్ లాంచ్ చేయడానికి వచ్చాం. మా సినిమా రూబరు సాంగ్ లాంచ్ చేయడానికి వచ్చామండి. ఇక్కడ దాకా వచ్చినప్పుడు స్వామివారి దర్శనం అవ్వాలి కదా, సో అది లేకుండా వెళ్ళబుదే లేదు. ఎప్పుడు ఒక కంప్లీట్ ఫీలింగ్ వచ్చింది. ప్రసాదం కూడా చాలా బాగుంది అండ్ చాలా చాలా టేస్టీగా ఉంది. చాలా హ్యాపీగా జరిగిందండి, చాలా హ్యాపీగా ఉంది. టీటీడీకి చూసుకునే కూడా థ్యాంక్స్ అండ్ थैंक यू सो मच. मेरा फर्स्ट टाइम है यहाँ पर आई दर्शन मिला और फिल्म का डेकॉइट के लिए प्रार्थना की. सबसे पहली बार यहाँ पर आई, मुझे बहुत अच्छा लगा. दर्शन बहुत अच्छे से हुए. बस आशा करती हूँ कि हमेशा हर साल आती हूँ. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల మండలం శివకోటిలో శ్రీరాముడు ప్రతిష్ఠించిన కోటవలింగమైన శ్రీ ఉమాలింగేశ్వర స్వామి వారి కళ్యాణం, శ్రీ మేదిని రామ సమేత సత్యనారాయణ స్వామి వారి కళ్యాణ మహోత్సవాలు కన్నుల పండుగగా జరిగాయి. శివాలయం ప్రధాన అర్చకులు సన్నిధి రాజు సర్వేశ్వర శర్మ ఆధ్వర్యంలో వేద మంత్రాల నడుమ స్వామివారి కళ్యాణం రమణీయంగా జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవంలో రాజోలు ఎమ్మెల్యే దేవవర ప్రసాద్, రాజోలు టీడీపీ ఇన్ఛార్జ్ గొల్లపల్లి అమూల్య పాల్గొని పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ కళ్యాణ మహోత్సవాన్ని తిలకించడానికి భారీగా భక్తులు తరలివచ్చారు. చూడండి, ఈ అపరిమితమైనటువంటి ఫలితాలు ఇస్తుంది కన్యాదానం. అందుచేత కన్యాదానం చేయమన్నారు. కన్యాదానం విశిష్టమైనటువంటి ఈ చిరకర్వాలు ఈ మంగళ సూత్రం దర్శిస్తేనే అనంతమైన అమోఘమైన ఆనంద ఎంత అద్భుతమైన వచ్చి ఇక్కడ
ఏలూరులో నకిలీ టీ పొడి షాపుపై విజిలెన్స్ అండ్ లీగల్ మెట్రాలజీ ఫుడ్ సేఫ్టీ అధికారులు శుక్రవారం రాత్రి ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడులలో రకరకాల నకిలీ టీ పొడులు ఉన్నాయని అధికారులు టీ పొడి ప్యాకింగ్లన్నీ పరిశీలించి తనిఖీలు చేశారు. ఇక్కడ గ్రీన్ టీ, డార్జిలింగ్, నీలగిరి, అస్సాం, సూర్య టీ పొడి వంటి బ్రాండ్లు ఉన్నట్లు అధికారులు గుర్తించి కొన్నింటిని అధికారులు సీజ్ చేశారు. ఈ రకరకాల ఫేక్ టీ పొడి కంపెనీల పేర్లు సృష్టించి లోకల్ గానే టీ పొడులు తయారు చేసి జిల్లాలో హోటల్స్ తో పాటు పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు ప్యాకింగ్లలోనూ లూజుగాను, హోల్సేల్ అండ్ రిటైల్ గా విక్రయిస్తూ ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే విధంగా మహావీర్ అనే షీల్ కంపెనీని సృష్టించి అమాయక ప్రజలు ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఏలూరు ఫుడ్ కమిషనర్ కె వెంకటరత్న మీడియాకు వివరించారు. ఇటువంటి నకిలీ టీ పొడుల తయారీలో సింథటిక్ కలర్స్ కలపడం ద్వారా ఈ టీ పొడి వాడిన ప్రజలు ఎక్కువ శాతం క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉందని ఫుడ్ అసిస్టెంట్ కమిషనర్ వెంకటరత్నం తెలిపారు. ఈ తనిఖీల్లో విజిలెన్స్ సిఐడి, గంగాభవాని, లీగల్ మెట్రాలజీ సిబ్బంది పాల్గొన్నారు. నన్ను జరుగుతున్నావు అంటున్నాడు. నేను రే అన్నగేశారా అని చెప్పాను. ఆడెక్కడ అందరూ మూసేసారు కదా. ఆ లేబుల్స్లో కూడా చాలా ఫేక్ వస్తుంది. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.